ఆనంది స్పృహలోకి వచ్చింది, మీరెళ్ళి చూడొచ్చు. ఆనంది, సార్ నేను ఇక్కడికి ఎలా వచ్చాను సార్? నేనే తీసుకొచ్చాను. నిన్న ఒక ఆటో వాడు గుద్దేసి వెళ్ళిపోయాడు, నువ్వు పడిపోయావు. అసలు అసలు నీకేమైందో తెలుసా? డాక్టర్ నీ గురించి నాకంతా చెప్పారు. అలా అలా ఎలా ఆనంది? సార్ నాకు తెలియకుండా జరిగిందని మాత్రం చెప్పకు. సార్ ఏం చెప్పినా కూడా నేను నమ్మను. డాక్టర్ నీ గురించి ఆ నిజం చెప్పగానే ఒక్క క్షణం నాకు నోట మాట రాలేదు. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను ఆనంది. అంటే నేను గర్భవతిని అనే విషయం డాక్టర్ మహేష్ సార్కి చెప్పేశారా? అయ్యో, ఈ విషయం నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? సార్ అదంతా నిజం కాదు సార్. నిజం కాదా? ఇంకా దాచాలని చూడకానంది. నాకంతా తెలిసిపోయిందని చెప్తున్నా ఇంకా దాచాలని చూస్తావేంటి? నీ గురించి చెప్తే డాక్టర్ని కూడా తిట్టావంట. సార్ అది మాట్లాడకానంది. నాకొక్క కాల్ చేసి చెప్పాలని అనిపించలేదా? అంటే ఏ విషయం నాతో షేర్ చేసుకోకూడదని అనుకుంటున్నావా? అదేం కాదు సార్. నా చుట్టూ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, ఏమీ తెలియడం లేదు. ఈ విషయం ఎవరితో చెప్పాలో, అసలు చెప్పాలా వద్దా, చెప్పితే ఏమంటారు అనే అయోమయంలో ఉన్నాను సార్. ఎన్ని కారణాలు చెప్పినా నువ్వు చేసింది మాత్రం చాలా చాలా పెద్ద తప్ప ఆనంది. తప్పు నాది కూడా ఉంది. అశ్విన్తో నువ్వు సంతోషంగా ఉంటావులే, నేను ఇక డిస్టర్బ్ చేయకూడదని నేను టోటల్గా సైడ్ అయ్యాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇలా జరగడానికి కారణం అశ్విన్. చెప్తా వాడి సంగతి. దీనికి అశ్విన్ కి ఎలాంటి సంబంధము లేదు సార్. అశ్విన్ అమాయకుడు సార్. వాడు అమాయకుడా? ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ అశ్విన్ని సమర్థిస్తావేంటానది? నీ విలువ వాడికి తెలీదు సార్. అశ్విన్ కి ఎలాంటి... ఏంటి సార్ ఇది? ఈ అమ్మాయి చేత అలా అర్పిస్తారేంటి? సారీ డాక్టర్, ఏదో టెన్షన్లో అలా. అసలు మీరు మహేష్ సార్ కి నా గురించి ఎందుకు చెప్పారు డాక్టర్? ఆనంది, నువ్వు సరిగ్గా తినడం లేదు, నువ్వు నీ హెల్త్ గురించి అసలు కేర్ తీసుకోవడం లేదు, సరిగ్గా నిద్రపోవడం లేదు. అందుకే నువ్వు చాలా వీక్ గా ఉన్నావని మహేష్ గారితో చెప్పాను. ఇది కూడా చెప్పకూడదా? నీ గురించి, నీ హెల్త్ కండిషన్ గురించి డాక్టర్ గారు నాతో చెప్పకూడదా ఆనంది? ఆనందికి మందులు రాశాను, వెళ్ళి నర్స్ దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకోండి. అలాగే ఆనందిని తీసుకుని వెళ్ళొచ్చు. ఓకే డాక్టర్. నువ్వు గర్భవతి అన్న విషయం ఇప్పటికైనా నమ్ముతావమ్మా? ఒక్కోసారి మనకు తెలియకుండానే ఇలాంటి తప్పటడుగులు పడతాయి. అది నీ తప్పు కాదు. ఈ వయసులో ఇలాంటివి సహజం.
అశ్విన్కి చెప్పి వెంటనే పెళ్లి చేసుకో. మహేష్ గారితో నీ గర్భం గురించి ఒకవేళ చెప్పుంటే పాపం ఆ మహేష్ గారు తల్లడిల్లిపోయేవారు. నీ మీద ఆయనకెంత అభిమానం ఉందో ఆయన మాటల్లో నేను గ్రహించాను. అంత మంచి వాళ్ళ దగ్గర కూడా నిజం దాచి నువ్వు సాధించేదేంటి? నేనే అది నమ్మలేకపోతున్నాను. ఆయనకి ఎలా చెప్పగలను? ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. అలాంటప్పుడు ఎవరికైనా ఎలా చెప్తాను? అంటే నీకు తెలియకుండానే అశ్విన్ నిన్ను... లేదు, అశ్విన్ అలాంటి వాడు కాదు. ఎన్నిసార్లు చెప్పాలి డాక్టర్? తను చాలా మంచివాడు. తను ఎలాంటి తప్పు చెయ్యడు కాక చెయ్యడు. దీనికి అశ్విన్ కి ఎలాంటి సంబంధమో లేదని ఊర్లో ప్రమాణం చేసి చెప్పగలను. అయ్యో, నాకే తెలియకుండానే నన్ను ఎవరో పాడు చేశారు. ఆనంది, ఆనంది, ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా నిదానంగా ప్రశాంతంగా ఆలోచించు.